జై శ్రీరామ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని కోరుకుంటూ మన ఛానల్లో నేను చివరిసారిగా వీడియోలు పెట్టి దగ్గర దగ్గర 15 నుంచి 20 రోజులు అయిపోయింది. ఆ టైంలో దగ్గర దగ్గర 3 నుంచి 5 సబ్స్క్రైబర్లు కూడా తగ్గిపోయారు. ఎందుకంటే గత 5 వీడియోల నుంచి నేను ఏ వీడియో పెట్టినా కానీ ఎలాంటి వ్యూస్ రాలేదు. నాకు తెలుసు ఈ వీడియోలో ఎడిటింగ్ అలాగే వాయిస్ బాగోదని. బట్ నేను ఇచ్చే కంటెంట్ మాత్రం కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను రీసెర్చ్ చేసి అలాగే కొన్ని ఏఐస్ కూడా యూజ్ చేసుకొని వాటి ద్వారా కూడా కంటెంట్ తీసుకొని మీకు ఇందులో కంటెంట్ ఇస్తున్నాను తప్పితే నా సొంతంగా ఏ కంటెంట్ నీకు ఇవ్వట్లేదు. అలాగే ఎక్కడ సరే కంటెంట్ ఏమైనా తప్పుగా దొరికితే ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోతే నేను యూట్యూబ్లో ఒకసారి చెక్ చేస్తాను అది కరెక్టా కాదని. అది కరెక్ట్ అయితే నేను మళ్ళీ నేను ఒక స్క్రిప్ట్ రాసుకొని నేను మీకు చెప్తాను. అలాగే దానివల్ల ఎలాంటి వ్యూస్ రావట్లేదు, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతున్నారు. కాబట్టి 20 రోజుల నుంచి నేను ఏ వీడియో పెట్టట్లేదు. కానీ మీ సహాయం నాకుంటే ఈ ఛానల్లో వీడియోస్ ఖచ్చితంగా నేను కంటిన్యూగా పెడతానని కోరుకుంటున్నాను. కాబట్టి మీరు చేయాల్సిన విషయం ఏంటి లేదు, ఈ పూర్తిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే ఇందులో నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను చెప్పినవి ఏమైనా తప్పులు ఉంటే అవి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్లో చెప్పండి. అది తర్వాత వీడియోలో నేను చేసే తప్పులను నేను తెలుసుకొని దాన్నైనా సరే నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. ఇక ఆలస్యం లేకుండా ఈరోజు మనం ఈ వీడియోలోకి మొదలు పెడతాం. సనాతన ధర్మం అనేది కేవలం ఆచారాల సమాహారం మాత్రమే కాదు, అది వేల ఏళ్ల జ్ఞాన సంపద. ఈ సాంప్రదాయంలో మనకి యంత్రాలు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. యంత్రాలు అంటే మిషన్స్ అని కాదు, యంత్రాలు అంటే వాటి యొక్క మంత్ర శక్తి ఉంటుంది. మంత్ర యంత్ర తంత్ర శక్తిలో ఉన్న యంత్రాల గురించి నేను మాట్లాడుతున్నాను. వేదాలు, ఆగమ శాస్త్రాలు మరియు తాంత్రిక గ్రంథాలలో యంత్రాలను దైవశక్తిని ఒక చోటకు చేర్చి వాటిని స్తూపాలు అని చెప్పొచ్చు. యంత్రం అంటే కేవలం గీతలు, చతురస్రాలు లేదా సంఖ్యలో అక్షరాలు లేదా చిహ్నాలు కలిసిన ఒక చిన్న పటం కాదు. అది ఎంతో మంత్రశక్తి, తంత్రశక్తితో కూడిన ఒక దైవ అనుగ్రహం కలిగిన చిహ్నం. మనం ఈ శక్తిని కేంద్రీకరించడానికి, దైవంతో అనుసంధాన్ని కలిగించడానికి మరియు ఆ యంత్రాన్ని ఎవరి కొరకైతే మనం తయారు చేస్తున్నామో ఆ భక్తుని జీవితంలో శుభప్రభావం కలిగించడానికి ఇది ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. మన ప్రాచీన మహర్షులు యంత్రాలను దైవాల ప్రతిరూపాలుగా పూజించారు. యంత్ర దివ్యశక్తి, తత్ర యంత్రం. దైవశక్తి ఉన్న చోట యంత్రం పూజించబడుతుంది. భక్తి, శ్రద్ధ మరియు నియమ నిష్టలతో పూజించిన ఈ యంత్రం భక్తునికి అలాగే భగవంతుని యొక్క జీవితంలో అంటే భక్తుని యొక్క జీవితంలో భగవంతుని యొక్క విశిష్టత ఎంతగానో ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఆ భక్తునికి రక్షణ కూడా అందిస్తుంది. ఈరోజు మనం శ్రీ ఆంజనేయ స్వామి వారిది అలాగే కాలభైరవ స్వామి వారి ఈ 2 యంత్రాల గురించి మాట్లాడుకుందాం. శ్రీ ఆంజనేయ స్వామి యంత్రం చెప్పాలంటే ఆంజనేయ స్వామి ధైర్యానికి, రక్షణకి అలాగే శని దోష నివారణకి ప్రసిద్ధి చెందిన స్వామి ఆయన. అలాగే ఆయన అనుగ్రహం ఉన్న దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అదే శ్రీ ఆంజనేయ యంత్రం. అలాగే కాలభైరవ స్వామి దారిద్ర్యాన్ని తొలగించి మనకి శత్రువుల బాధలు లేకుండా చేస్తాడు. అలాగే మనకి ఏదైనా సమయం అదుపులో లేకపోయినా మనకి చెడు జరుగుతున్నప్పుడు ఆ సమయంలో జరిగే తప్పుని నియంత్రించి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఇంకా మనం దీని విశేషాల గురించి మనం మాట్లాడుకుంటే ముందుగా ఆంజనేయ స్వామి యంత్రాల గురించి మనం మాట్లాడుకుంటే దీన్ని హనుమాన్ నందన తంత్రం లేదా హనుమాన్ కల్పద్రామం అంటారు. అలాగే హనుమాన్ పూజలో యంత్రాల ప్రాముఖ్యత మనకి స్పష్టంగా చెప్పబడింది. భగవాన్ హనుమంతుడు స్వామి యొక్క కేవలం భక్తులకి రక్షణే కాదు, అవతార కాలం నుంచి ఇప్పటికీ భూమిపై ఉండే చిరంజీవుల్లో ముఖ్యమైన వ్యక్తి. ఈ గ్రంథాలలో చెప్పబడినట్లు స్వామిని పూజిస్తే ఆయన యొక్క అనుగ్రహాన్ని యంత్రాల్లో తీసుకొని దాన్ని మనం ధరించి చేసిన లేదా మన ఇంట్లో ప్రతిష్ఠింపజేసుకున్నా ఏమేం జరుగుతాయి? శని దోషాల నుంచి ఇస్తాయి, భూతాల నుంచి, ప్రేతాల నుంచి, ఆత్మల నుంచి మనకి బాధలు తొలగిపోతాయి. అలాగే శత్రువుల నుంచి కూడా మనకు బాధలు తొలగిపోతాయి. పురాణ కాలంలో అంటే భగవాన్ శ్రీరాముని సమయం అగ్నితో లంకా దహనం చేసిన అనంతరం హనుమంతుడు తిరిగి శ్రీరాముని దగ్గరికి వచ్చాడు. అప్పటి నుంచి ఆయన భక్తిలోనే ఆయన ఉన్నారు. అలాగే ఆంజనేయ స్వామి భక్తికి, రక్షణకు అలాగే అపారమైన ధైర్యానికి ప్రతీకగా పూజింపబడ్డాడు. తర్వాత కాలంలో స్వామిని తాంత్రికులు ఆయన శక్తిని యంత్ర రూపంలో ఆవిష్కరించారు. దానిని మనం శ్రీ ఆంజనేయ యంత్రం అంటారు. ఆంజనేయ యంత్రం
మీరు చూడడానికి చాలా తేలిగ్గా ఉన్న దానిలో స్వామివారికి పూజ జరిపి వారి అనుగ్రహాన్ని దానిలోకి ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు దాని యొక్క శక్తి అపురూపంగా ఉంటుంది. మీరు కేవలం ఒక పేపర్ తీసుకొని, అంటే మీకు నమ్మకంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, దానిని తీసుకొని వా అంటే మామూలు వా కాకుండా వా, అలాగే దాని కింద రా, దాని పక్కన వా, అలాగే గా తీసుకొని గ్యాప్ ఇచ్చి దాన్ని ఒక నిలువుగా అడ్డగా బాక్స్ తీస్తే అది యంత్ర రూపంలో చెప్పుకోవచ్చు. కానీ దాని చుట్టూ కూడా చాలా యంత్ర రూపాలు ఉంటాయి. ఈ సాధారణంగా ఆంజనేయ స్వామి యంత్రాలు చాలా రకాలుగా ఉన్నా మీకు ప్రప్రథమంగా చాలా సులభంగా చేసుకోవడానికి, స్వామి అనుగ్రహాన్ని సులభంగా తీసుకోవాలంటే ఈ యంత్రం మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొన్ని విశిష్టతలు మనం తెలుసుకోవాలంటే, శనిగ్రహ ప్రభావం కారణంగా కలిగే అనర్థాలు తరిగిపోతాయి. అసూయ, కీడు చేయాలనే ఆలోచనలు మన చుట్టూ ఉన్న వ్యక్తులకి ఎంతగానో ఉంటుంది. ఎందుకంటే మనం చేసే పనులు మనకి ఎంతగానో సహాయపడ్డా, అలాగే మనం ఎంతగా గొప్పగా మారినా సరే మన చుట్టూ ఉన్న వాళ్ళే అసూయ పడతారు. ఆ అసూయ నుంచి ద్వేషం రగిలి మనకి కీడు చేయాలని ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు స్వామివారిని ప్రార్థించుకొని ఈ యంత్రాన్ని మన ఇంటిలో కానీ మన శరీరంపై ధరింపచేయడం వల్ల అవన్నీ తగ్గిపోతుంది ఆ ప్రభావం. అలాగే మనకి అప్పులున్నా, ఎలాంటి బాధలు అడ్డంకులున్నా అవన్నీ తొందరగా మనం ప్రయత్నించేటప్పుడు స్వామి మనకి కొంత సహాయం చేసి దాన్ని తొందరగా అలాగే ఎంతో సులభంగా పరిష్కరించేలా సహాయం చేస్తారు. కానీ మీరు ముందడుగు వేయండి, స్వామి మీతో పాటు ఇంకో 100 అడుగులు మిమ్మల్ని ముందుకు నెడతాడు. కాబట్టి మొదటి అడుగు మీరు వేయాలి. అలాగే స్వామి ఆ మొదటి అడుగు వేయడానికి కూడా మీకు బలాన్ని అందిస్తాడు ఎప్పుడైతే మీరు ఆ స్వామిని తలుచుకుంటారో. కొంతమంది మరీ పీక్లోకి వెళ్ళిపోయి చేతబడులు అలాంటివి చేపిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో కూడా స్వామివారిని ఎప్పుడైతే మనం ప్రార్థించి ఈ యంత్రాన్ని మనం ప్రతిష్ఠింపజేసుకున్నా లేదా ధరించిన ఆ బాధలన్నీ తొలగిపోతాయి. అసలు ఎలా స్వామివారి యంత్రాన్ని ఎలా ధరించాలనేది పూర్తిగా నేను చెప్పాలంటే కష్టం. కాబట్టి అసలు ఏంది పూజా విధానం ఏంటో చూద్దాం. ముందు మీరు దానికి పూజ చేపించి యంత్రాన్ని మీ ఇంట్లో తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను. శనివారం అత్యంత శ్రేయస్కరం స్వామివారికి పూజ చేయడానికి. ప్రతిరోజు చేయొచ్చు, కానీ యంత్రాన్ని ఎప్పుడైతే మీరు ఇంట్లో కానీ శరీరంపై ధరింప చేయడానికి ముందు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత లేదా ఒక స్థలానికి తీసుకొచ్చిన తర్వాత దానికి పూజ చేయండి. అది శనివారం రోజు ముఖ్యమైన శ్రేయస్కరమైన సమయం. ఉదయం బ్రహ్మముహూర్తం లేదా సూర్యుడు ఉదయించే సమయం అని చెప్పవచ్చు. పవిత్రమైన పూజా మండపం లేదా ఆలయంలో స్నానం చేసి శుభ్రమైన వస్తువులు ధరించి యంత్రాన్ని పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. ఎవరైతే వారి సొంత ఇంట్లో ఈ పూజ జరిపించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఆ యంత్రానికి యొక్క మహత్తును కూడా, ఆ యంత్రానికి స్వామివారి మహత్తును కూడా ఆ యంత్రంలో తెప్పించుకోవచ్చు. ముందుగా స్వామివారికి పటాన్ని ముందు పెట్టుకొని స్వామివారికి కోసం ఒక దీపాన్ని వెలిగించి హనుమాన్ చాలీసాని 108 సార్లు జపించండి. లేదా శ్రీ ఆంజనేయ స్వామి నమః, ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని కూడా 108 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా ఒక్కసారి చదివినా 108 సార్లు చదివినా మీరు ఎప్పుడైతే దాన్ని మననం చేసుకుంటూ ఉంటారో ఆ యంత్ర శక్తి ఇంకా పెరుగుతూనే ఉంటుంది జీవితాంతం. కాబట్టి ఆ యంత్ర యొక్క విశిష్టతను, దాని యొక్క శక్తిని మీరు మనసులో ఉంచుకొని కొన్ని జాగ్రత్తలు చేపించుకోవాలి. ఏంటంటే కొన్ని అపవిత్రమైన స్థలంలో దాన్ని ఉంచుకోరాదు. ఎలా అంటే మనం కొన్నిసార్లు మనం స్నానానికి వెళ్తాం, తీసి అక్కడ పెట్టేస్తాం. అలా కాకుండా ఎప్పుడైతే ఆ యంత్రాన్ని తీస్తారో ఆ యంత్రానికి సపరేట్గా ఒక ప్రదేశాన్ని మీరు నియమించి అక్కడ పెట్టండి. అలాగే మీరు తలపాగా పెట్టుకోకుండా లేదా కనీసం ఒక ఖండమైన తల మీద పెట్టుకోకుండా లేదా బట్టలు అనేవి మార్చుకోకుండా పూజ చేయరాదు. యంత్రంపై కాలు పెట్టడం లేదా అప్రయోజనంగా తగనంటే మీరు చూసుకోకుండా యంత్రం కింద పడిపోయింది, ఆ మెడలో ఉన్నది కానీ లేదా ఇంట్లో శుభ్రం చేసేటప్పుడు కింద పడిపోయినప్పుడు మీకు తెలియకుండా దాన్ని తాకడం కానీ లేదా దాని మీద తొక్కడం వల్ల ఆ యంత్ర శక్తి పోతుందని చెప్పొచ్చు. పూజలో కూర్చున్న తర్వాత మీకు ఒకటే ఉండాలి, భక్తి. అది కాకుండా మీరు హడావుడి పడకూడదు, అహంకారం రాకూడదు, కోపం ఉండకూడదు. ఇవన్నీ ఉన్నా సరే దాన్ని పూర్తిగా భక్తి అనేది డామినేట్ చేయాల్సిందే తప్పితే భక్తిని ఇవి డామినేట్ చేయకూడదు. ఇవి తెలుసుకోండి. ఇక చేయాల్సినవి ఏంటివో తెలుసుకుందామా? చాలా కొన్ని విషయాలు ఉన్నాయి. అవి తెలుసుకున్న తర్వాత మనం యంత్రం గురించి మాట్లాడుకుందాం. సమయంలో భక్తి, శాంతి మరియు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ప్రతి శనివారం యంత్రాన్ని పసుపు లేదా కుంకుమతో శుభ్రం చేయాలి. మీకు వీలు కుదిరితే ప్రతిరోజు చేయండి, లేదా స్వామివారికి ఇష్టమైన రోజు శనివారం చేస్తే శని ప్రభావము కూడా మీ మీద తగ్గుతుంది. పూజ పూర్తయిన తర్వాత
హనుమంతుడికి అంటే ఆ స్వామికి ఇష్టమైనది వడలు బెల్లం. ఆ స్వామికి ఇష్టమైన వాటిల్లో మొదటిది అని చెప్పొచ్చు. వాటితో మీరు వారానికి ఒక రోజు భక్తులకి అంటే మీ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకి పంచుకోవచ్చు. ఇక స్వామివారికి తెలిపేటప్పుడు ఓం శ్రీ ఆంజనేయ నమః తో పాటు ఏదైనా శ్లోకం మీరు పఠించాలనుకుంటే ఆంజనేయం అతిపట లాననం కంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తారుమూలవాసినాం భవభయక్షయకరం నమామ్యహం. ఏంటంటే అతి బలవంతుడైన స్వర్ణ పర్వతంలా ప్రకాశించే, అలాగే పారిజాత వృక్షం కింద నివసించే స్వామి, భవభయం తొలగించే ఓ స్వామి, నీకు నా నమస్కారాలు అని దీని యొక్క అర్థం. ఇక మనం కాలభైరవ స్వామి యొక్క యంత్రం గురించి మనం మాట్లాడుకుందాం. సనాతన ధర్మంలో ప్రతి దైవానికి ప్రత్యేకత ఉంటుంది, ప్రత్యేక యంత్రము ఉంటుంది. భైరవ స్వామి యంత్రం వాటిలో అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటి. ఆయన కేవలం రక్షకుడే కాదు, ఈశ్వరుడు, కాల ఈశ్వరుడు కూడా. అంటే ఆయన సమయానికి ఎలా అయితే కాళికాదేవి అధిపతో ఈయన కూడా అలా అధిపతే. శివపురాణంలో కాలభైరవ ఉవాచ అంటే రుద్న యమల తంత్రం మరియు భైరవ తంత్రంలో కాలభైరవ స్వామి పూజలో యంత్ర ప్రాముఖ్యం గురించి మనకు పూర్తిగా చెప్పబడింది. పురాణాల్లో చెప్పబడినట్లు కాలభైరవ స్వామిని పూజిస్తే దారిద్ర్యం, ధన సంపద పెరుగుతుంది, శత్రుబాధలు, దారిద్ర్యం తొలగిపోతుంది, దుష్టశక్తుల నుంచి వచ్చే ప్రభావం తగ్గుతుంది. అలాగే ఆ స్వామి మీకు ఎల్లప్పుడూ తన మీద ఉండే నమ్మకాన్ని నిలుపుకోవడానికి, ఆ నమ్మకాన్ని దూరం చేసుకోకుండా శ్రద్ధ ఉండేలా చూసుకుంటారు. మీరు ఎప్పుడైతే ఆయన్ని శ్రద్ధగా పూజించడం మొదలు పెడతారో, మీరు మొదలే పెట్టకుండా ఉంటే ఇవేవి జరగదు. పురాణ సమయంలో కైలాసంలో ఒకసారి బ్రహ్మదేవుడు అహంకారంతో, అంటే ఆయనకి అప్పటికి 4 తలలు కాదు 5 తలలు నేను మన పురాణాలు చెప్పినాయి కదా, అప్పుడు ఆ సమయంలో ఆయన నేనే సృష్టికర్త, నాకే ఈ సర్వ అధికారం ఉందని ప్రకటించాడు. అవన్నీ విన్న తర్వాత శివుడు అహంకారాన్ని తొలగించడానికి తన కరుణామూర్తి రూపాన్ని విడిచి కైల భైరవ స్వామి రూపాన్ని ధరించారు. ఆయన క్రోధ రూపంతో, అంటే కోపమైన రూపంతో, భయంకరమైన కోపంతో బ్రహ్మదేవుని తలపై ఉన్న 5వ తలని ఆయన ఖడ్గంతో నరికివేశారు. అప్పటి నుంచి కాలభైరవ స్వామి అహంకార నిర్మూలనకు, సమయ నియంత్రణకు మరియు భక్తుల రక్షకుడిగా పూజింపబడుతున్నాడు. ఈ యంత్ర రూపం ప్రకారం స్వామివారికి చెప్పాలి అంటే, మీకు స్వామివారికి ఏ లెక్కను చూసుకున్నా సరే, మీకు స్వామివారికి ఒక అంకె అనేది ఎంతో ఇష్టమైన అంకె. అది మీకు చెప్పాలి అంటే స్వామివారికి 15. ఈ 15 అంకె అనేది ఈ యంత్రంలో ప్రాముఖ్యం. ఇటు నుంచి మీరు చూసుకున్న 15 అనేది యంత్ర ప్రాముఖ్యతలో ఉంటుంది. మీరు యంత్రాన్ని తీసుకోవాలనుకుంటే, చేపించాలనుకుంటే, ముందుగా ఈ యంత్రాన్ని దీన్ని ఎలా చూడాలంటే, ముందుగా దీనిని 3 భాగాలుగా, 3 అడ్డ భాగాలుగా, 3 నిలువు భాగాలుగా తీసుకొని 3 అడ్డ భాగాల్లో మొదటగా 8, 1, 6గా, రెండవ దాంట్లో 3, 5, 7గా, మూడవ దాంట్లో 4, 9, 2గా మీరు ఏ వైపు నుంచి చూసినా కలుపుకున్న 15 అంకె ఖచ్చితంగా వస్తుంది. దీనిని ఒక రాగి లేదా వెండి పలక తీసుకొని దాన్ని చతురస్ర ఆకారంలో కత్తిరించుకొని దానిని కృష్ణమణి లేదా గంధంతో రాసుకోవాలి. లేదా అవేవి కాకపోతే మీరు వాటిని ఈ సమయాల్లో ఈ కృష్ణమణి మసి లేదా గంధంతో రాసుకునేది శుభ్రమైన పత్రంపై రాసుకోవచ్చు. కానీ దీనిని మీరు రాగి లేదా వెండి పలకలపై రాసుకోవాలనుకుంటే మీరు మంచి ప్రదేశానికి, అంటే దీనికి ఒక నిపుణులు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి దీనిని చేపించుకొని తర్వాత దీనిని పూజ చేపించుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ స్తోమత కలిగి ఉంటే మీరు మీ ప్రదేశంలోనే ఆ యంత్రానికి ఆ స్వామివారి పూర్తి శక్తిని అందించేలా చేసుకోవచ్చు. ఒకవేళ లేదంటే స్వామివారి యొక్క కాలభైరవ స్వామి యొక్క లేదా దగ్గరలో ఉన్న శివయ్య గుడికి వెళ్ళి, మహాదేవుని గుడికి వెళ్ళి ఈ యంత్రాన్ని ఆయన దగ్గర పెట్టి, అంటే ఆయన కాళ్ళ దగ్గర పెట్టమని పూజారిని కోరుకుంటే వారు అభిషేక సమయంలో వారిని అక్కడ పెడతారు. కాబట్టి ఆ యంత్రాన్ని అక్కడ పెట్టి మీరు ఒక మంత్రాన్ని తెలుసుకోవాలి. ఆ మంత్రం ఈ వీడియో చివరిలో చెప్తాను. అక్కడ పెట్టి అభిషేకం పూర్తయ్యే వరకు ఆ మంత్రాన్ని తెలుసుకోండి. అలా మీరు దానిని ధరించాలి అనుకుంటే ఆ అభిషేకం చేసిన తర్వాత ఆ అభిషేకం నీరు, కొంత విభూతి తీసుకొని వారంలో ప్రతి ఒక్క వారంలో ఒక్క రోజైనా సరే స్వామికి కేటాయించి చేయండి. అంటే లైక్ చెప్పాలంటే స్వామికి ఒకరోజు కేటాయించండి మీ వారంలో. మీకు ఇంకా సమయం ఉంది, ఆయనపై ఇంకా భక్తి ఎక్కువ ఉందంటే మీ వారంలో ప్రతిరోజు 1 గంట సమయం ఆయన మీద కేటాయించండి. ఇవన్నీ చేస్తే అసలు ఏంటండి మాకు ప్రయోజనాలు అని మీరు అడగచ్చు. వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ జరుగుతాయా అంటే ఆయనపై
మీ పూర్తి భక్తిని మీ నిష్టని పెట్టి మీ యొక్క శక్తితో మీరు ప్రయత్నిస్తే ఆయన మీ వెన్నంటే ఉండి దానికి సహాయం చేస్తూ ఉంటాడు. అలాగే చాలామంది మీ చుట్టూ ఉన్న వాళ్ళే, మీ తోటి వాళ్ళే మీకు ఈ ఐశ్వర్యం కానీ వ్యాపారం కానీ పెరుగుతున్నప్పుడు వాటిని ఎలాగైనా పడగొట్టాలని, మంచి ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగం ఊడిపోవాలని చెప్పి చాలాసార్లు తిట్టుకుంటూ ఉంటారు. వాటిని మనం నెగిటివ్ ఎనర్జీగా కూడా చెప్పుకోవచ్చు. అలాంటి వాటి నుంచి కూడా మిమ్మల్ని దూరం చేస్తాయి. అలాగే మీకు వంశవృద్ధి లేదా మీకు ఏదైనా మీ పూర్వీకుల యొక్క నుంచి ఏదన్నా చెడు జరిగి ఉంటే మీ పూర్వీకుల తరపు నుంచి కానీ మీ తరపు నుంచి కానీ ఈ సంతాన విషయంలో స్వామివారిని భక్తి శ్రద్ధలతో కోరుకొని యంత్రాన్ని ధరించడం వల్ల అవి కూడా కొంతవరకు తొలగిపోతాయి. అసలు ఈ పూజ ఎలా చేయాలి? భైరవాష్టమి అంటే సంవత్సరంలో ఒకరోజు భైరవాష్టమి లేదా ప్రతి శనివారం అర్ధరాత్రి సమయం మీకు చెప్పాలంటే 12 గంటలకి ఒక 30 నిమిషాల ముందు అంటే 11:30 సమయాన్ని మొదలు పెట్టుకోండి. దీన్ని అర్ధరాత్రి అయ్యే లోపలే ముగించేయాలి. ముందుగా స్నానం చేసి నల్ల లేదా తెల్లని ఈ 2 వస్త్రాలే ధరించండి. ఈ 2 రంగుల వస్త్రాలు. ఎందుకంటే మన సనాతన ధర్మంలో నలుపు లేదా తెలుపుని మనం ఒక రంగుగా పరిగణించాం. అది ఒక పవిత్రతకు మనం మూలంగా పరిగణిస్తాం. యంత్రాన్ని మీ పూజా గదిలో కానీ లేదా మీ ఇంట్లో ఉన్న అతి పవిత్రమైన స్థానంలో దాన్ని పెట్టి పట్టు వస్త్రం లేదా మీ స్తోమకు తగ్గినట్టు మంచి వస్త్రంపై దాన్ని ఉంచాలి. నల్ల నువ్వు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత 108 లేదా ఇంకా మీకు స్వామివారి శక్తి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 1008 సార్లు కూడా మీరు జపాన్ని జపించవచ్చు. కానీ 108 అనేది ముఖ్యమైనది. మీరు ఎలా జపించాలంటే ఏం మంత్రం జపించాలి? ఓం హ్రీం వత్సల భైరవాయ నమః అనే మంత్రాన్ని మీరు జపించండి. అది 108 సార్లు జపించాలి. స్వామివారి కృప మీపై ఎక్కువ కలగాలంటే 1008 సార్లు కూడా పలుకోవచ్చు. లేదా మీకు సమయము తీరిక ఎంతో ఉందంటే లక్ష కంటే ఎక్కువ సార్లు కూడా మీరు లేదా కోట్ల సార్లు కూడా మీరు జపించుకోవచ్చు. ఆ తర్వాత పూజ అనంతరం ఒక కుక్కకి ఆహారం పెట్టడం తప్పనిసరి. ఎందుకంటే భైరవ స్వామి యొక్క ప్రీతిపాత్రమైన సేవ చేసేది, అలాగే వారి యొక్క వాహనం కూడా ఈ శునకమే కాబట్టి అసలు ఈ సమయంలో చేయకూడదు ఏంటి? స్వామివారి యంత్రమైన అంటే ఆంజనేయ స్వామి యంత్రమైనా లేదా ఏ దేవుని దేవతా యంత్రాలు భగవాన్ యంత్రాలైనా సరే ఆ సమయంలో చేయకూడదు మద్యపానం లేదా మాంసాహారం భుజించడం స్వీకరించడం మనసులో పెట్టుకున్న సమయంలో పూజ చేయరాదు. అర్ధరాత్రి పూజ చేసే సమయంలో గడప మధ్యలో మీరు ఆగకూడదు, పూర్తిగా ముగించాలి. యంత్రాన్ని దుమ్ము ధూళి లేదా అపవిత్రమైన పవిత్రంగా లేని స్థలంలో దీన్ని ఉంచకూడదు. పూజ జరిగే సమయంలో మీ మనస్సులో భక్తి కాకుండా కోపం, అహంకారం లేదా అసహనం ప్రదర్శించకూడదు. ఇక స్వామివారిని ఎప్పుడు మీరు తలుచుకోవాలంటే పొద్దున్న నిద్రలేసిన తర్వాత స్వామివారి ఈ మంత్రాన్ని జపించండి. క్షయం రోగం దరిద్రం చ భీతిం చైవ నివారయేత్ భైరవస్య అనుగ్రహ సర్వం సఫలమావప్నుయాత్ అని ఈ శ్లోకాన్ని మీరు చేసుకోండి. సాధారణంగా నేను ఒక 2-3 విషయాలు చెప్తాను. ఏంటంటే పూజ మధ్యలో ఆపకండి. చాలామంది ఆపరు, కానీ ఏదో ఒక సమయంలో ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి ఆపుతారు. కానీ ఈ నియమాన్ని తప్పకుండా పాటించండి, ఆపకుండా ఉండండి. అలాగే పూజ స్థలం శుభ్రంగా, మనస్సు కూడా శుభ్రంగా ప్రశాంతంగా ఉండాలి. అలాగే ఏ దేవుని యంత్రమైనా ఏ దేవత యంత్రమైనా భక్తుని జీవితంలో అద్భుతమైన మార్పులు తేవగల శక్తివంతమైన దైవ సాధనాలు. భక్తి విశ్వాసంతో పూజిస్తే జీవితంలో అడ్డంకులు తొలుకోవడానికి, శుభయోగాలు కలగడానికి, మన శక్తిని అందించి మనకి అవకాశాలను కూడా అందించి ఆ అవకాశాలని పట్టుకునే సమయాన్ని కూడా అందిస్తారని చెప్పొచ్చు. మన పురాణాలు, తంత్రాలు మరియు ఆగమ శాస్త్రాలు చెప్పింది ఏంటంటే మహా దివ్య సాధనాలు శ్రీ ఆంజనేయ మరియు శ్రీ కాలభైరవ యంత్రం. హనుమంత్ స్వామి అజేయ శక్తి, భయరహిత జీవితం, శక్తి దోష నివారణకు ప్రసిద్ధుడు. కాలభైరవ స్వామి సమయ నియంత్రకుడు, దారిద్ర్య నివారణకు, శత్రువుల్ని నాశనం చేయడానికి ఆయన ముఖ్యంగా ఉంటాడు. ఇంకా ముఖ్యమైన గమనిక మీకు ఇంతకు ముందే చెప్పాను, కానీ చివరిలో చెప్పాలి కాబట్టి యంత్రాన్ని అనే పవిత్ర స్థలంలో మాత్రమే ఉంచాలి. పూజకు ముందు శరీరము, మీరు ధరించే వస్త్రము, మీ శరీరం లోపల ఉండే మనస్సు, ఈ మూడిట్లో శుద్ధి అనేది ముఖ్యం. హనుమాన్ యంత్రం శనివారం ఉదయం పసుపు కుంకుమలతో శ్రీ ఆంజనేయాయ నమః అని 108 సార్లు జపం చేయండి. కాలభైరవ స్వామిని అర్ధరాత్రి 11:30 సమయం నుంచి 12 లోపల పూర్తి చేసేయండి. వారిని నల్ల నువ్వుల నెయ్యి దీపంతో
పూజ చేయాలి. ఆయనకి ఓం హ్రీం పత్తల భైరవాయ నమః అనే మంత్రంతో జపించాలి. భైరవ స్వామి పూజలో శునకానికి ఆహారం పెట్టడం ముఖ్యమైనది. ఈ పూజ చేసేటప్పుడు మద్యపానం, మాంసాహారం, అలాగే అహంకారం, కోపం, ఎలాంటి అసమహత మీ మనస్సులో ఉండకూడదు. ఇంతవరకు ఈ వీడియో మీరు చూసినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియోలో ఉన్న తప్పుల్ని మాత్రం ఎత్తి నాకు చెప్పండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తప్పులుంటే కింద కామెంట్ సెక్షన్లో లేదా నా డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను, మొబైల్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి కావాలంటే, లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను. జస్ట్ మీరు ఈ 3 ప్లేసులు ఎక్కడైనా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఈ వీడియోకి ఎంతవరకు జై శ్రీరామ్.